ఇప్పుడు చాలామంది ఇళ్లలో సప్త గుర్రాలు ఉరికెత్తుతున్న అంటే పరిగెత్తుతున్న యొక్క ఫొటోస్ మనం పెడుతూ ఉన్నారు. అసలు నిజంగా పెట్టుకోవచ్చా? చాలామంది నన్ను ఈ విషయం మీద వీడియో చేయమని చాలామంది కామెంట్ చేశారు. దేని గురించి వాళ్ళని మాట్లాడతాను. ఇది సప్త గుర్రాలు అంటారు. అంటే 7 గుర్రాలని పరిగెత్తుతున్న మూడ్లో పెట్టుకోవడం వల్ల, అంటే న్యూమరాలజీ ప్రకారం పెట్టుకోవడం వల్ల చాలా మంచి అనుకూల ఫలితాలు వస్తాయని చాలామంది న్యూమరాలజిస్ట్ చెప్తున్నారు. నిజంగా పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే దీని ఎనర్జీ మంచి లెవెల్లో ఉంటుందా, మంచి పాజిటివ్గా ఉంటుందా అంటే మాత్రం నేనైతే దీన్ని పూర్తిగా నమ్మను, వద్దని చెప్పను. రెండు చెప్తాను. నేను నమ్మను ఎందుకు అంటానంటే, గుర్రం అనేది మనకి ఎనర్జీ ఇవ్వడానికి, పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అనుకూలంగా, మనకు తొందరగా ఏదన్నా మనకు నెగిటివ్ వైబ్రేషన్ ఉందనుకోండి, గుర్రాన్ని చూస్తే, పరిగెత్తే గుర్రాన్ని చూస్తే మనకు కూడా వెళ్ళాలి, దాని తప్పన, దాన్ని నిలబడే తత్వాన్ని చూసుకున్నప్పుడు కంపల్సరీగా మనకు కూడా ఆ ఫీలింగ్స్ ఎక్కువ రావడానికి గుర్రాన్ని దైవికంగా కూడా కొన్ని అశ్విని దేవతలు ఆరోగ్యానికి చూపిస్తుంటే, పరిగెత్తడానికి, తొందరగా శక్తి ఇవ్వడానికి, ఆలోచన కానీ చేసే పని కోసం ఎంతసేపు అయినా నిలబడగలిగిన శక్తి ఇవ్వడం, రన్నింగ్ చేస్తే స్పీడ్గా వెళ్ళే విధానంలో గుర్రాన్ని మించింది ఇంకొక శక్తి లేదు. కాబట్టి గుర్రం అనేది అలా మీరు ఎనర్జీగా పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది, డబ్బులు వస్తాయి, ధనానికి వస్తుంది అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. ఎనర్జీ అనేది వస్తుంది అనేది 100% కరెక్ట్. కానీ ఇది పెట్టుకుంటే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకోటి వస్తుంది అనేది అబద్ధం. అది మాత్రం నేను ఎక్కడ మీకు చెప్పను. కానీ ఇది పెట్టుకున్న వారిలో నేను చూసిన వారు, అంటే కొంతమందికి నేను ఇచ్చి చూశాను. అసలు నిజంగా ఇది పనిచేస్తుందా లేదనేది నేను కూడా రీసెర్చ్ చేసడం స్టార్ట్ చేసిన తర్వాత, కొంతమందికి వచ్చిన తర్వాత వారి ఇంట్లో పెట్టుకున్నప్పుడు మాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చింది గురుగారు, కొంత బాగున్నాము, కొంత ఆలోచన విధానం పెరిగిందండి, దీన్ని పెట్టుకోవడం వల్ల ఐఎమ్ హ్యాపీ సార్ అని కొంతమంది చెప్పారు నాకు. అంతే, దీని ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క చేయడానికి కారణం ఏంటంటే, ఈ గుర్రాలని, ఈ సప్త గుర్రాలని, అంటే 7 గుర్రాలు పరిగెత్తుతున్నది కూడా ఎక్కడ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అనేది కూడా ఒకసారి గురుగారిని కానీ ఎవరినైనా ఒకసారి వెళ్ళి అడిగి తీసుకోండి. అంతేగాని ఏవి పెడితే అవి మన ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే హెల్త్ విషయంలో మనకి ఇబ్బందులు ఉంటాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల నించున్న గుర్రాన్ని పెట్టకూడదు అంటాం. గుర్రాన్ని నించున్నప్పుడు ఎప్పుడు కూడా పెడితే ఏముందంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కొన్ని గుర్రాల్ని ఆ యొక్క అంశాలు బట్టి చూసుకొని మనం పెట్టుకోగలిగితే, వాస్తు న్యూమరాలజిస్టులు కొంతమంది చెప్పారు. కాబట్టి దీని మీద ఉన్న క్లారిటీ అయితే నేను విశ్లేషణగా అయితే పెట్టుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అయితే పెరగడానికి అవకాశం ఉంది. ఇది పెట్టుకుంటేనే డబ్బు వస్తుంది, అదృష్టం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని మాత్రం నేను ఎక్కడా కూడా దీని మీద నేను కామెంట్ అయితే చేయను. ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.